యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 21 రోజుల్లో. వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. సో, షడ్రుచుల్లో పులుపు చెప్తూ ఉంటారు. అయితే ఈ పులుపుకి మనము చింతపండు ఎక్కువగా వాడుతూ ఉంటాం. అయితే చింతపండు కొన్ని రోజుల క్రితం న్యూస్ అయితే చింతపండు వాడకూడదు. మీరు కొన్ని రోజులు ఈ టామరిన్ మానేస్తే గనక మీకు చాలా మటుకు అనారోగ్య సమస్యలు తగ్గుతాయని. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే చింతపండు మంచిదే. క్యాన్సర్ సెల్‌తో గూడా ఇది ఫైట్ చేస్తది. ఇప్పుడు బాడీలో ఉన్న ప్లాస్టిక్‌ని గూడా బైండ్ చేసి బయటికి పంపించగల శక్తి చింతపండుకుందని. నిజమేనా? ఇది శరీరానికి అవసరమా? వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ రాజేష్ శుక్లాల గారున్నారు. డాక్టర్ గారు నమస్తే అండి. డాక్టర్ గారు, అంటే 6 రుచులు ఖచ్చితంగా మనం తీసుకోవాల్సిందే బాడీ హెల్తీగా ఉండాలంటే. అయితే ఈ మధ్య చెప్పారేంటంటే చింతపండు అది పులుపులాగా మనం కన్సిడర్ చేయలేము. అది మన ఒంటికి మంచిది కాదు. రక్తాన్ని వేరేలాగా చేసే గుణం ఉంది. అది బ్యాడ్‌గా చేసే గుణం ఉందని. చింతపండు అనేది అసలు నిజంగానే శరీరానికి అవసరమా? తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా మనకి? సో బేసిక్‌లీ దీన్ని 2 విధాలా చూడాలి మనం. హ్మ్. ఒకటి చింతపండు దాని కెమికల్ కాంపోజిషన్. హ్మ్. 2 చింతపండు వల్ల మన బాడీలో ఏం జరగొచ్చు. హ్మ్. సో చింతపండు కెమికల్ కాంపోజిషన్ అంటే మెడికల్ టెర్మినాలజీ ఆర్ సైన్స్ టెర్మినాలజీ కింద తీసుకుంటే హ్మ్. సిట్రిక్ యాసిడ్. యెస్. సో సిట్రిక్ యాసిడ్ అంటే విటమిన్ సి. హ్మ్. సో వీటి వల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ, హ్మ్. ఫ్రీ రాడికల్ ఇంజ్యూరీ తగ్గించడం, హ్మ్. అలాగే హీలింగ్ ప్రాపర్టీస్ పెంచడం, ఇలాంటివన్నీ కూడా తత్వం ఉన్న సబ్స్టెన్స్ చింతపండు. హ్మ్. సో ఈ మధ్య క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరిగింది, ప్లాస్టిక్ యూసేజ్ పెరిగింది. హ్మ్. దీన్ని అనలిటికల్ గా చూస్తున్నప్పుడు ఓకే, ఈ చింతపండులో ఇలాంటి న్యూట్రలైజింగ్ కెపాసిటీ ఉన్న హ్మ్. సబ్స్టెన్సెస్ ఉన్నాయి హ్మ్. అనేది కొన్ని స్టడీస్ లో గమనించారు. హ్మ్. వీటి వల్ల కాస్త బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు హ్మ్. అనేది ఇంకా కాంక్రీట్ ఎవిడెన్స్ అయితే రాలేదు కానీ, హ్మ్. బట్ బేస్ ఆఫ్ సైన్స్ చూసుకుంటే ఎనీ ఫార్మ్ ఆఫ్ సిట్రిక్ యాసిడ్ హ్మ్. మనకి బాడీలో చాలా మటుకు బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఇస్తుంది కాబట్టి అది హ్మ్. ఆ విధంగా పాజిటివ్గా తీసుకోవాల్సిన హ్మ్. చూడాలి. అయ్ అయితే హ్మ్. ఇక్కడ మోస్ట్ కామన్గా మా ప్రాక్టీస్లో మేము చెప్పేది ఏంటంటే చింతపండు తినద్దు, దానివల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తుంది. హ్మ్. ఫ్రీక్వెంట్గా ఎవరైతే మా దగ్గరకు వస్తారో హ్మ్. వాళ్ళల్లో ఇలాంటి సమస్య ఉన్నప్పుడు హ్మ్. ఆయిల్, మసాలా, చింతపండు అంటే పులుపు సబ్స్టెన్సెస్ అవాయిడ్ చేయమని చెప్తాం. హ్మ్. ఎందుకంటే ఆ కారణంగా గ్యాస్ ట్రబుల్ వస్తది, ట్రిగ్గర్ అవుద్దని ఎవిడెన్స్ ఉన్నాయి కాబట్టి. హ్మ్. చింతపండు మానేసిన తర్వాత చాలా మందికి ఈ గ్యాస్ ట్రబుల్ నయం అయిపోవడం కూడా గమనించాం కాబట్టి హ్మ్. సిట్రిక్ యాసిడ్ మూలాన ఇరిటేషన్ అనేది ఉంటది, ఎక్కడైనా ఉంటది. హ్మ్. సో ఆ కారణంగా దాన్ని కాస్త లిమిటెడ్‌గా వాడడమే బెటర్ అనేది. హ్మ్. ఎందుకంటే చాలా మటుకు అట్‌లీస్ట్ నా ప్రాక్టీస్‌లో హ్మ్. ఏదో ఒక ఫార్మ్ ఆఫ్ టాబ్లెట్‌లు వాడుతున్న పేషెంట్సే హ్మ్. ఎక్కువగా ఉంటారు కాబట్టి, వీళ్ళల్లో గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ చాలా ఫ్రీక్వెంట్‌గా ఉంటది కాబట్టి, అంత ఎక్కువగా రికమెండ్ చేయము చింతపండు తినండి అని. అంటే టాబ్లెట్ బాక్స్ అందరి ఇళ్లలో ఉంటది. బీపీ, షుగర్ టాబ్లెట్స్ అనేవి మాక్సిమం అందరిని ఇబ్బంది పెడుతున్నవే. ఆ టాబ్లెట్స్ వేసుకోవాల్సిందే. అంటే ఇలాంటివి టామరిన్ ఇలాంటివి సిట్రిక్ యాసిడ్ ఎక్కువగా తీసుకుంటే గనక చింతపండు లాంటివి కడుపులో మంట ఇంకా వీటిని ఎక్కువ చేసే గుణం ఉంటుందా దీంట్లో? డెఫినెట్‌లీ ఉంటుంది. ప్రాక్టికల్‌గా మీరు చూస్తే హ్మ్. దానివల్ల డెఫినెట్‌గా యాసిడిటీ అనేది పెరుగుద్ది. యాసిడిటీ. 2 యాసిడ్‌లు కాబట్టి హ్మ్. యాసిడిటీ పెరిగే తత్వం ఉంటది కాబట్టి, హ్మ్. మీరు ఎప్పుడన్నా లైమ్, హ్మ్. హ్మ్, హ్మ్. నిమ్మరసాన్ని మార్బుల్ మీద వేసి చూడండి. హ్మ్. పొంగుతది. హ్మ్. సో, ఆ తత్వం ఉన్నదాన్ని మనం రెగ్యులర్‌గా లోపలికేస్తే హ్మ్. అక్కడ కూడా పొంగుద్ది. అంటే లెమన్ గూడా మంచిది గదా! అయితే మనకి. అంటే ఏదైనా మనకి రిక్వైర్డ్ అమౌంట్స్‌లో తీసుకోవడం, ఆ రిక్వైర్డ్ డైల్యూషన్స్‌లో తీసుకోవడం, హ్మ్. అవసరమైన చోట అవాయిడ్ చేయడం అనేది. హ్మ్. ఇప్పుడు ఇలాంటి ఐటెమ్స్ అన్నీ కూడా ఏవైతే ఫుడ్ ఐటెమ్స్ ఉంటాయో హ్మ్. రాషనలైజ్డ్, కస్టమైజ్డ్ టు ద నీడ్ ఆఫ్ ద పేషెంట్. హ్మ్. సో, ప్రతి ఒక్కరికి అవసరం లేదని చెప్పే విధంగా కాదు కానీ, హ్మ్. చాలా మటుకు ఇలాంటివి అవాయిడ్ చేస్తే మంచిది. హ్మ్. అయితే నేను ఇంకా ఇంకో కాంపోనెంట్ ఇక్కడ తీసుకురాదలుచుకున్నాను. ఇప్పుడు చింతకాయ, హ్మ్. చింతపండు. హ్మ్. చింతకాయని ఫ్రెష్‌గా తింటే హ్మ్. దట్స్ యాక్చువల్లీ వెరీ గుడ్ హ్మ్. హెల్త్‌కి. చింతపండు అంటే దాన్ని పండబెడతారు. హ్మ్. పండబెట్టంగానే ఇప్పుడున్న ఆ! మోడర్న్ ఎరాలో స్టెబిలిటీ ఉండదు. హ్మ్. సో, అవి పాడైపోతాయి. ఇమ్మీడియేట్‌గా పాడైపోతాయి. ఆర్టిఫిషియల్ సిట్రిక్ యాసిడ్ గూడా కలుపుతారు యెస్. దానికి. సో, దాంట్లో కలుపు అంటే హ్మ్. అది ఏం యాసిడో మనకు తెలీదు గానీ, ఇట్స్ ఎ కెమికల్ ఫార్ములేషన్‌తో హ్మ్. స్టోర్డ్ అయిన సబ్స్టెన్స్.
మరి అలాంటి వాటి వల్ల మళ్ళీ అనర్థాలు పెరుగుతాయే కానీ ఏవైతే మనం క్యాన్సర్ నివారణకి వాడాలనుకుంటున్నామో, ప్లాస్టిక్ నివారణకు వాడాలనుకుంటున్నామో, అడిషనల్‌గా ఇంకొక కెమికల్ యాడ్ చేస్తున్నాం కదా! దాని కారణంగా కూడా అనర్థాలు జరుగుతాయి కాబట్టి, ఇంకా కాంక్రీట్ ఎవిడెన్స్ రాలేదు కాబట్టి దాని మీద కంక్లూజన్ చేసుకోవడం మంచిది కాదు. ఐడియల్ సినారియో ఫ్రెష్ అవైలబుల్ చింతకాయని గాని తింటే, మనం ఎట్లా ఉసిరికాయ తింటే మంచిదనుకుంటామో, ఇది కూడా ఆ విధంగా చూసుకోవచ్చు. అది కూడా బాడీకి సూట్ అయితే. కొంచెం. కొంచెం. పచ్చి చింతకాయలైతే మంచిది. యెస్. అయితే డాక్టర్ గారు నేను అడిగిన క్వెషన్ ఏంటంటే ఈ మైక్రో ప్లాస్టిక్స్ ఏవైతే ఉంటాయో మన శరీరంలో ఆబ్వియస్లీ మనం ఇప్పటికి ఎంతో ఉంటుంది ప్లాస్టిక్. చింతపండు అనేది మనం తీసుకుంటే కనుక అది బైండ్ చేసి బయటికి పంపించే శక్తి ఉంటుంది. డీటాక్స్ చేస్తది అనేది. అంటే ఇది అసలు ఎంతవరకు కరెక్టు, అవుతదా లేదా అనేది ఇంకా అధ్యయనాల్లో ఉందనే చెప్తున్నారు. కాకపోతే దానికంత శక్తి ఉందని చెప్తూ ఉన్నారు. సో, యెస్, సమ్ బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు కానీ, టు వాట్ ఎక్స్‌టెంట్ అంటే దీనికి ఒక కాంక్రీట్ ఎవిడెన్స్ అనేది కావాలి. యెస్. ఒక 2, 3 స్టడీస్‌లో వచ్చినందుకు హ్మ్. సరిపోదు. అండ్ డ్యూరేషన్ కూడా కాస్త లాంగ్ డ్యూరేషన్‌కి ఇలాంటి స్టడీస్ చేస్తే అప్పుడు మనకి ఎఫెక్టివ్‌గా ఎంత డిఫరెన్స్ వస్తుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అవుతది. ఎందుకంటే క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది పెరుగుతుంది. ప్లాస్టిక్ యూసేజ్ అనేది ఇన్‌వేరియబుల్లీ డిఫికల్ట్ అవుతుంది. సో, దాని కారణంగా ఇలాంటివి నేచురల్ పద్ధతుల్లో మనకి ఆన్సర్స్ గాని దొరికితే నథింగ్ లైక్ దట్. కానీ నిజంగా ఎంత ఎఫెక్టివ్ ఉంటదనేది ఫస్ట్ ప్రూవ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. విటమిన్ సి అంటే విటమిన్ సి ఏ ఫామ్‌లో తీసుకున్నా శరీరానికి మంచిదే. యెస్. ఇప్పుడు పొద్దున్నే లేచి గోరువెచ్చని నీళ్ళలో నిమ్మకాయ కలుపుకొని తీసుకుంటే సఫిషియెంట్ విటమిన్ సి వస్తదా డాక్టర్ గారు? సఫిషియెంట్ విటమిన్ సి అంటే అది యాక్చువల్లీ 3 టైమ్స్ తీసుకోమని చెప్తారు. మనకి రిక్వైర్డ్ ఉన్న స్ట్రెస్ టైమ్‌లో మేము జనరల్‌గా చెప్పేది 500 మిల్లీగ్రామ్స్ 3 సార్లు వేసుకోండి. దానివల్ల బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఉంటాయన్నారు. ఇప్పుడు బాగా ఈ ఫ్లూ జ్వరం వచ్చింది. ఆ టైంలో కోల్డ్ కాఫ్‌కి చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తది. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉంది. దాంట్లో కూడా విటమిన్ సి బాగా పనిచేస్తది. సో, ఎక్కడన్నా దెబ్బ తాకింది. వూండ్ హీలింగ్‌లో కూడా విటమిన్ సి బాగా పనిచేస్తది. పంటి దగ్గర ఇన్ఫెక్షన్స్ వచ్చాయి. ఇన్‌ఫ్లమేషన్, జింజివైటిస్ అంటాం. వాటిలో కూడా ఇట్లా విటమిన్ సికి చాలా ఇంపార్టెంట్ హెల్త్ రోల్ అయితే చాలా ఉంది. బట్ తీసుకున్నప్పుడు సపోజ్ ఇదే సివియర్ అసిడిటీ కాజ్ చేస్తుందనుకోండి, వాళ్ళకి దానివల్ల అనర్థాలు అనేది రాకూడదు. సో, ఎప్పుడు నేను చెప్తుండేది ఏంటంటే, ఆ పేషెంట్‌కి ఎంత రిక్వైర్మెంట్ ఉంది, దానివల్ల ఏమి డిస్కంఫర్ట్ ఉంది, ఇలాంటివన్నీ తెలుసుకొని అలాంటి అడ్వైజెస్ ఇవ్వడం కరెక్ట్. జనరల్‌గా అయితే ఏది ఎక్సెస్‌గా తీసుకోకూడదు. లిమిటెడ్ క్వాంటిటీ ఆఫ్ రికమెండ్ చేస్తారు ఎవరైనా కానీ. దాంట్లో ఉన్న విటమిన్స్, మినరల్స్ అందాలంటే మనం ఆ విధంగానే తీసుకోవాలి. అయితే మీరు చెప్పారేంటంటే పచ్చి చింతకాయలు ఓకే. ఫ్రెష్ పచ్చి చింతకాయలు తీసుకుంటే గనక అది కూడా వాళ్ళకి పడితే సూట్ అవుతే, సెట్ అవుతే లిమిటెడ్ క్వాంటిటీ తీసుకుంటే సఫిషియెంట్ విటమిన్ సి అనేది అందుతుంది. ఇమ్యూనిటీ పెరుగుతుంది. సో, ఇక ప్లాస్టిక్స్‌ని తీసేస్తదా బాడీ నుంచి అంటే ఇంకా రీసెర్చ్ స్టేజ్‌లోనే ఉంది. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. నమస్తే. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు. ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. You are a doctor for a cause, sir. అంతే. వాళ్ళకు వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.